ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. కర్కాటక రాశి వారికి గ్రహ సంచారాలు బాగా ఉన్నాయి. చాలామంది కర్కాటకంలో గురు సంచారం గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ కర్కాటకంలో గురు సంచారం కన్నా రవి కర్కాటక సంచారం ఒకటి. అలాగే ఈ కర్కాటక రాశి వారికి శుభస్థానమైనటువంటి వృషభంలో కుజగ్రహ సంచారం ఒకటి. 25 జూన్ వరకు ఆయన అక్కడే ఉంటాడు. కాబట్టి జూన్ 20 తర్వాత ఆగస్టు వరకు మిథునంలో ఉంటాడు. మరి అక్కడ వ్యయం కదండి అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కానీ కర్కాటకంలో బుధగ్రహ సంచారం కూడా యోగ్యతను కలిగిస్తోంది. అలాగే ఈ యొక్క శుక్రుడు ఈ రాశి వారికి సింహ సంచారం అంటే ధనస్థానంలో ఉండడం మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా వీరికి భాగ్యకారకమైనటువంటి శని కూడా యోగకారకుడు అవుతాడు. అన్ని గ్రహాలు చూసుకోవాలి మనం. తప్పకుండా ఈ రాశి వారికి కొంత సానుకూలవంతమైన శుభయోగాలే, కొంత ఏమిటి సమస్త శుభయోగాలే. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా? వెంటనే మీరు ప్రయత్నం స్టార్ట్ చేయండి. ఈ నెలలో వీసా రావడం ఖాయం. మీకు తప్పకుండా అనుకున్న విదేశీయాన యోగం ఉంటుంది. మళ్ళీ అందరూ వచ్చేసి యుఎస్కి వెళ్తానా అడుగుతారు, కెనడా వెళ్తానని అడుగుతారు. అలాంటివి కాదండి. మీరు మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళే అవకాశం మాత్రమే తప్ప పశ్చిమాసియాలకు వెళ్తానా, ఇత ఉత్తరం వైపు వెళ్తానా, దక్షిణం వైపు వెళ్తానా అన్నటువంటి భావన అనేది మాకు కాదు. విదేశీయాన యోగం ఉంటుంది. సింగపూర్ వెళ్ళవచ్చు, మలేషియా వెళ్ళవచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళవచ్చు, దుబాయ్ వెళ్ళవచ్చు, మస్కట్ వెళ్ళవచ్చు, అమెరికా వెళ్ళవచ్చు, కెనడా వెళ్ళవచ్చు, సౌత్ ఆఫ్రికా వెళ్ళవచ్చు. ఇలా అనేక రకమైనటువంటి విదేశాలు ఉన్నాయి. జపాన్ వెళ్ళవచ్చు, జర్మనీ వెళ్ళవచ్చు. కాబట్టి ఏదేమైనా ఈ రాశి వారికి, కర్కాటక రాశి వారికి ప్రతివారం శుభయోగమే. గురుడు 12 వచ్చినప్పుడు, గురుడు 8 వచ్చినప్పుడు ఒక్క రోజు, 2 రోజులో లేదా 5 రోజులో, 10 రోజులో ఇబ్బంది ఉండవచ్చు కాక, కానీ ఓవరాల్గా కర్కాటక రాశి వారికి ఈ మాసం అదృష్ట యోగమే. మొదటి వారంలో ఆకస్మిక ధన ప్రాప్తి, 2వ వారంలో గృహయోగము, 3వ వారంలో ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో హైక్ రావడం, 4వ వారంలో విదేశీయానం, 4వ వారంలో స్థాన భ్రమణం, మంచి ప్లేస్కి వెళ్ళడం, ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావడం, లేదా గృహయోగము, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగము, సంతాన యోగ, వివార్త, శుభవార్త వినడం, ఇలా అనేకమైనటువంటి యోగాలు ఉన్నాయిగా. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి ధన కనక వస్తు వాహన ప్రాప్తి బలంగా ఉంటుంది.
వ్యాపార పరంగా చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం డోను, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతులకి సమృద్ధిమైనటువంటి వర్షపాతం, సమృద్ధమైనటువంటి పంట లాభం, బ్రహ్మాండమైనటువంటి పంటలు మీకు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ పరంగా చూసుకుంటే అనుకూలత, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వ్యవహారాలు సమసిపోవడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, అద్భుతమైన మాతాపితృల సౌఖ్యం, ఎంతో కాలంగా ఎదురుతున్నటువంటి శుభ సంతాన వార్త వినడం, ఆనందకరమైన జీవనం, ప్రయాణాల, తీర్థయాత్ర కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పక ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, రాజకీయ నాయకులకి విపరీతమైనటువంటి ఒక మంచి ప్రయోజనం కలిగే అవకాశం, ఒక మంచి మార్పు, పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, మంత్రి పదవి రావడం తప్పకుండా ఉండే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగంలోనూ దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా గొప్ప అవకాశాలు కూడా ఉన్నాయి. చిత్ర నిర్మాణం కానీ, విడుదల చేయడం కానీ తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలం కదండి, ఎలా వస్తారు జనాలు, అందులో పరీక్షా సమయం, అందరికీ హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లేదా క్వార్టర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అన్న వ్యక్తులు కూడా సినిమా అనేది ఒక 10 మందిలోకి ప్రశాంతతని, కాస్త రిలాక్సేషన్ని, విశ్రాంతతను కలిగించేటువంటి ఒక మాధ్యమం. కాబట్టి తప్పకుండా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూసే అవకాశాలు ఉంటాయి. అందరు విద్యార్థులు కాదు కదా ఉన్నది, మా అంటే 5 లక్షల మంది విద్యార్థులు, లేదంటే 10 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అంటే 4.5 కోట్లు 5.5 కోట్ల మందిలో, అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల మంది, దానికే ఇంత సినిమా నడవకుండా పోతుందా? కాబట్టి ఒక విశ్రమణ, ఒక ప్రశాంతత కొరకు, బుద్ధి వికాసం కొరకు సినిమా చూసే వాళ్ళు ఉంటారు. కాబట్టి సినిమా రంగంలో మంచి వ్యాపారం లభిస్తుంది, అనుకూల ధనప్రాప్తి కూడా ఉంటుంది, వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, ఎంబీఏ లాంటి పరీక్షలు కానీ తప్పక విజయం సాధించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, వాహన యోగము, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి, అనుకున్నది సాధించే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థికంగా పరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ జాతకం బాగున్నప్పుడే దాన ధర్మాలు ఎక్కువ చేయాలి, పుణ్యకర్మలు ఎక్కువ ఆచరించాలి. కాబట్టి తప్పకుండా మీరు ఏదైనా వేద పాఠశాలకు వెళ్ళి వేదోద్ధరణ చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆర్థిక సహాయాన్ని, వస్తు సహాయాన్ని తప్పకుండా అందజేయండి. ఎంత వేదోద్ధరణ జరిగితే అంత ప్రపంచ శాంతి జరుగుతుంది. కాబట్టి వేదం అనేది తప్పకుండా సమస్త మానవాళికి ఉపయోగపడే ఆయుధం. కాబట్టి వేద పండితుల్ని ఉద్ధరించే ప్రయత్నం చేయండి, వేద పండితులకి సహాయ సహకారాలు అందించండి. తప్పకుండా వారిని యజ్ఞయాగాది క్రతువుల కొరకు మీరు లక్షలు కోట్లు ఖర్చు పెట్టండి, పర్వాలేదు. లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమంలో మీకు పుణ్యం దక్కుతుంది. ఆ పుణ్యం వల్ల 10 మంది ప్రయోజనాన్ని పొందుకుంటారు. తప్పకుండా అటువంటి పనులు మీరు చేస్తారని ఆశిస్తూ ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.